భారత్ హ్యాపీ వరల్డ్ విజ్ భారత్ విజ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. ఈరోజు ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు కదా, పుష్ప 2 ఎంత భారీగా అమౌంట్ కలెక్షన్ చేసిందో అందరికీ తెలిసే. ఎంత కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టినా మరి అల్లు అర్జున్ గారి జీవితంలో మాత్రం ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని ఈవెంట్గా మారిపోయింది కదా. అసలు ఎందుకు జరిగిందంటారు? అసలు వేదిక్ న్యూమరాలజీ ప్రకారమా లేకపోతే ఆస్ట్రాలజీ ప్రకారమా, ఆయన లైఫ్లో గ్రాఫ్ పైన ఉందా కింద ఉందా, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తప్పకుండా ఆల్రెడీ నేను చెప్పాను, వారం రోజుల ముందే బ్యాడ్ ఫ్యూచర్ అని పెట్టాను, మీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అయితే ఇంకా స్పష్టంగా అసలు ఎందుకు జరిగింది, ఈ సంవత్సరం 2024లో ఆయనకి అయిపోయింది కదా, రేపు 2025కి ఎలా ఉంటుంది, 26కి ఎలా ఉంటుంది, 27కి ఎలా ఉంటుంది, 28కి 29కి రేపు ఫ్యూచర్లో మరి ఎమ్మెల్యేనో ఎంపీఓ సీఎంఓ మరి ఏమన్నా అయ్యేది అంటున్నాడు కదా. సీఎంనే మార్చేసింది కదా పుష్ప 2లో. మరి తెలంగాణలో కూడా మరి అంత హాట్ టాపిక్ అయిపోయింది కదా. జైలుకి వెళ్ళి మళ్ళీ 24 అవర్స్ కాకుండా ఇంటికి వచ్చేసి మళ్ళీ తర్వాత గవర్నమెంట్లో మొత్తం అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి చాలామంది అంటున్నారు సీఎంనే సినిమాలో మార్చేసినట్టు మరి తెలంగాణలో సీఎంని కూడా మార్చేస్తాడా, చూద్దాం. రేపు ఫ్యూచర్లో ఆయన గ్రాఫ్ ఎట్లుంది, ఆయనే సీఎం అవుతాడా లేకపోతే ఎమ్మెల్యే అవుతాడా ఎంపీ అవుతాడా, పొలిటికల్గా వస్తాడా రాడా? ఖచ్చితంగా అయితే పొలిటికల్గా వస్తాడు, ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే మన గౌరవ ప్రధానమంత్రి యొక్క నరేంద్ర మోడీ సార్ గారి న్యూమరాలజికల్ కోడ్ జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 5. అలానే మనకు నిన్ననే స్వర్గస్థులైన గౌరవ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది కూడా 8-5, అంటే జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 5. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 8-5. తగ్గేదే లేదంటే తగ్గిండు, తగ్గాల్సిందే కదా. మళ్ళీ తగ్గేదే డైలాగ్ అక్కడ చాలా కాంట్రవర్సీ అయిపోయింది పోలీసుల మీద. సుసుబోయిస్తారా అని చాలా, అదే పేర్లు గుర్తుకులేవు కానీ బర్వర్ సింగ్ అది గుండు ఉండదు కదా పోలీసు ఐపీఎస్ అని, చాలా రచ్చరచ్చ అయిపోయింది మొత్తం. ఏమనుకుంటున్నావు ఏంది అని మస్తు డైలాగులు కొట్టింది మన రియల్ పోలీసులు. పాపం ఆయన ఏసీబీకి కూడా ఏదో పోస్ట్ మళ్ళీ సస్పెండ్ ఏదో చేసినారంట. సరే ఏదేమైనా కానీ మనం సుత్తి సోది అవసరం లేదు. అల్లు అర్జున్ గారి గ్రాఫ్ ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ స్క్రీన్లో చూపిస్తాను. ఆల్రెడీ తీసిపెట్టాను, అందరికీ తీసిపెట్టినా నేను. గ్రాఫ్ ఎట్లా ఇలా ఉంది, మళ్ళీ ఇట్లా కిందకి అయింది, మళ్ళీ ఇప్పుడు గీనే ఉంది అంత కథ. గ్రాఫ్ కింద ఉంది, ఇది పైకి వచ్చింది, మళ్ళీ ఇది కింద ఉంది, ఇట్లా ఉంది. అంటే గ్రాఫ్ 2 జాల పైకి ఉంది, ఇక మిగతా అంతా కింద ఉంది. ఈరోజు తెలుసుకుందాం మొత్తం కుల్లా, తెలంగాణ భాష అంటారు కదా, కుల్లా వేసుకున్నాం. సో మొత్తం మీద అయితే మనము గ్రాఫ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఎట్లా తీసుకుపోతుందో ఒక్కొక్కసారి జోక్ వస్తుంది. రాత్రిపూట లారట గూగుల్ మ్యాప్ని పెట్టుకొని పోయిందట, పోతే ఆయన చెల్లకపోయిందట. అట్లా జరుగుతుంది ఒక్కొక్కసారి. గూగుల్ మ్యాప్ కూడా జాగ్రత్త చూసుకోవాలి, ఈ లైఫ్ మ్యాప్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. మ్యాప్ ఇచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. అరే నాకు ఎట్లాగో మ్యాప్లో పైన ఉంది అని చూస్తే కుదరదు, పైన కింద జాగ్రత్తగా ఉండండి. సో ఈ విధంగా అల్లు అర్జున్ గారిది మనకు 1982లో పుట్టాడు, ఏప్రిల్ 8వ తారీఖు, జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 5. సో ఆయన జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఆయన దాదాపుగా 10వ ఏటలో 1992లో హయ్యెస్ట్గా ఆయనకు గ్రాఫ్ ఇలా పైకి వచ్చింది. దాని తర్వాత 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది హయ్యెస్ట్. తర్వాత 5.7, 5.4, 5.1 అంటే 5.1, 4.8. ఆయన అసలు ఎడ్జ్ పాయింట్ అంటారు 3.8 ఎడ్జ్ పాయింట్. అంటే ఇది ఈ 3.8 కన్నా పైన ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి, కింద ఉంటే కొంచెం ఇబ్బంది జరుగుతుంది. సో ఆయనకి 1999 వరకు బాగానే ఉంది. 99 అంటే 17 సంవత్సరాల వయసులో 1999 ఆయన 3.9 వరకు ఉంది. తర్వాత 3.6 ఎక్కడ వచ్చిందంటే 2000 సంవత్సరాలు వచ్చింది. సో ప్రస్తుతం అయితే ఆయనకు ఏం దశ నడుస్తుందంటే మహాదశ, కేతు మహాదశ నడుస్తుంది. అది ఒక ఏదైతే మనకు అల్లు అర్జున్ గారి జీవితంలో అల్లు అర్జున్ ఆయన ఎప్పుడు సినీ రంగ ప్రవేశం చేసిండు అంతా చెప్తుంది కదా గూగుల్ తల్లి. ఆయన జీవితంలో ఎప్పుడు బాల్యం, వ్యక్తిగతం, సినీ జీవితము, సో అన్నీ చెప్తుంది గూగుల్ తల్లి. సో చూసుకుంటే మనకి ఇక్కడ నటన జీవితం
నటన జీవితం ఆయన మీ అందరూ తెలుసు. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసిండు అనేది కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో గంగోత్రి సినిమా, చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్ర నటించి ఆకర్షించాడు. ఆసనుడు పద్మశ్రీ అల్లు రామలింగ మనవడిగా తెలుగు సినిమా తెలుసు. సో ఆయన నటించిన చిత్రాలు ఏంటిది, 1985లో విజేత, 1986లో స్వాతిముత్యం, 2001లో 1985లోనే ఆయన 1985 ఇక్కడ ఉంటుంది, 84 రెండుసార్లు పడ్డది. 85లో ఆయన దాదాపుగా గ్రాఫ్ చిన్నగానే ఉంది. సో తర్వాత 2004లో 2003లో ఆయనది గంగోత్రి వచ్చింది. గంగోత్రి ఇక్కడే ఉందన్నమాట. 2003 3.1లో ఉంది ఇది గంగోత్రి. తర్వాత 2004లో కూడా ఆర్య అనేది వచ్చింది 3.2లో, అంటే 22 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ సినిమా వచ్చింది ఒకటి. 2005 బన్నీ, 23 సంవత్సరాలప్పుడు బన్నీ గ్రాఫ్ ఇక్కడ ఉంది. ఇక హ్యాపీ అని వచ్చింది 2006లో, ఇది ఇక్కడ ఉంది ఒకసారి. ఇక 2007 దేశముదురు 3.5 ఇక్కడ వచ్చింది గ్రాఫ్. శంకర్ దాదా ఎంబీబీఎస్లో కూడా చేసిండట. పరుగు అనే సినిమా కూడా చేసిండు, చూద్దాం మళ్ళీ. సో ఇంకా ఆయన గ్రాఫు చూసుకుంటే మనకు 2008 ఆయన గ్రాఫ్ ఇక్కడే ఉంది. పరుగు సినిమా అంత పెద్దగా సక్సెస్ కాలేదు, 3.6లో ఉంది, ఇక్కడ సక్సెస్ కాలేదు. తర్వాత 2009కి గ్రాఫ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి అప్పుడు ఆర్య 2 అద్భుతంగా హిట్ అయిపోయింది. సో తర్వాత ఇక వరుడు వచ్చేసి మనకు వచ్చేసి 2009లో వచ్చింది, అది కూడా అంత సక్సెస్ కాలేదు. ఇక 2010లో వేదం వచ్చింది, వేదం కూడా అంత నాకు తెలిసి అంత సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ 2011లో బద్రీనాథ్కి 2011 29 సంవత్సరాలప్పుడు గ్రాఫ్ పైకి వచ్చిందండి. బద్రీనాథ్ అనేది నాకు తెలిసి చాలా హిట్ అయింది అనిపిస్తుంది, నాకైతే అనిపించింది కూడా. బద్రీనాథ్ బాగా హిట్ అయింది. సో జులై సినిమా రవీంద్రనాథ్ ఇలియానా 2012లో వచ్చింది, గ్రాఫ్ పైనే ఉంది. ఇద్దరు అమ్మాయిలతో సంజయ్ రెడ్డి 2013. సో 2013కి గ్రాఫ్ ఇక్కడ ఉంది. రేసు గుర్రం 2014 ఇక్కడ ఉంది ఇది. ఇక ఎవడు సినిమా అనేది 2014లోనే, అది కూడా. ఇక 2015 సన్ ఆఫ్ సత్యమూర్తి ఇది చాలా హిట్ అయింది సినిమా. గ్రాఫ్ ఇక్కడ ఉంది, కొంచెం ఎక్కడ ఉంది, 2015లో ఇక్కడ ఉంది, ఇక 3.4లో ఉంది. ఇక సరైనోడు 2016లో ఇలా ఇక్కడ. దువ్వాడ జగన్నాథం డీజే జగన్నాథం 2017 16 సరైనోడు, ఇదిగో 16 సరైనోడు, 17 35 సంవత్సరాలప్పుడు దువ్వాడ జగన్నాథం డీజే. ఇక తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 2018. తర్వాత 2020లో అలా వైకుంఠపురం, ఇది చాలా బాగా హిట్ అయిన సినిమా. 2020 ఇక్కడికి వచ్చేద్దాం. గ్రాఫ్ కింద ఉన్న ఎట్లా సక్సెస్ అయిందంటే వాళ్ళ దశలు, అంతర్దశలు, మహాదశలు అనేది ఉంటుంది. 2020లో ఇదిగో ఇక్కడ 2020లో అలా వైకుంఠపురం చాలా హిట్ అయింది. 2021లో పుష్ప, ఇక్కడ నుంచి తగ్గేదే లేదు అన్నారు. 2021కి ఆయన పుష్ప 1 వచ్చింది. పుష్ప 1 వచ్చింది. సో ఆయన రష్మమంతో చేసిండు, తెలుసు కదా ఇక మీకు. ఇక్కడ గ్రాఫ్ కింద ఉన్నప్పుడే ఆయనకు మంచి హిట్ అయింది. మరి హిట్ అయింది కదా. ఇప్పుడు 2023లో 41 సంవత్సరం, అంటే 2022లో అయితే ఏం లేదు, ఇక 2022లో ఏ సినిమా లేదు. 2023లో వచ్చేసింది, 2023లో కూడా లేదు.
2023లో కూడా లేదు. ఇక్కడ 2024కి వచ్చేసరికి 2024కి ఇక్కడ 2.4 వచ్చింది. ఇగో 42 సంవత్సరాలప్పుడు ఆయనకు పుష్ప 2 అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 2000 కోట్లు కలెక్షన్ చేసిండు. గీనే ఆయన పేరు నెగిటివ్ అయింది. ఆయన జైలు పాలు కూడా అయింది. ఎందుకైందంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉంది, అది ఉంది. సో ఇది అంటే ఇప్పటికీ గ్రాఫ్ ఎలా ఉందంటే ఆల్రెడీ 3.8 ఇక్కడ తక్కువనే ఉంది. ఆయనకి మంచి యోగం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆయన జీవితంలో ఆయనకి ఎప్పుడు జరుగుతుంది అంటే 3.8 రావాలంటే కరెక్ట్గా మనకు ఇదిగో 49 సంవత్సరాలప్పుడు 2031కి ఆయన గ్రాఫ్ పైకి వస్తుంది. 4 నంబర్ దగ్గరికి వస్తుంటుంది ఇక 50 సంవత్సరాలప్పుడు. సో ఇది ఆయన లైఫ్లో ఇంకా ఒక కొన్ని రోజులు ఇబ్బందికరం పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా పర్సనల్ ఇయర్ 2 ఉంది. నేను ఆల్రెడీ 6 నెలల క్రితం కూడా చెప్పిన 15 రోజులు హ్యాపీ ఉంటుంది, 15 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆయన ఎవరి మాట వినడాన్ని వీడియోలలో ఉంది యూట్యూబ్లో ఆల్రెడీ చూసుకోండి. సో వివాదాల్లో ఇక 2024 డిసెంబర్ 4వ తారీఖు పుష్ప 2 ప్రీవ్యూ షోలో ఇది వివాదం, పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇదే. సో ఇక్కడ ఇది నేను అనేది ఏంటంటే ఇవన్నీ అప్ అండ్ డౌన్ రావచ్చు, అవార్డ్స్ రావచ్చు, రివార్డ్స్ రావచ్చు, డబ్బు రావచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇది మాత్రం చాలా డేంజర్. ఇది గ్రాఫ్ కిందికే ఉన్నది, పైనకి ఏమీ లేదు. ఇది గమనించండి, గ్రాఫ్ కిందికే ఉంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే డైలాగ్. ఇక ఫ్యూచర్లో ఎట్లుంటుంది అని అంటే 55 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య ఇంకా ఆయన గ్రాఫ్ ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి అని ఉంటుంది కదా. ఇక 51 సంవత్సరాల నుంచి ఆయన గ్రాఫ్ టోటల్గా ఇట్లా పెరుగుతుంది. 60 సంవత్సరాలకి టాప్ లెవెల్లో ఉంటుంది. ఇది అంటే 2042లో. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా అంటే దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో టాప్ లెవెల్లో దాదాపుగా 66 సంవత్సరాల వరకు ఆయన టాప్ లెవెల్లోనే ఉంటుంది. ఇది ఎడ్జ్ పాయింట్ ఇక్కడ దాకా కూడా 2049 వరకు బాగుంటుంది ఆయన గ్రాఫ్. సో ఇది గమనించండి. మిగతా తర్వాత మళ్ళీ డౌన్ఫాలే ఉంది. సో ఇదండి మొత్తం మీద అయితే గ్రాఫ్ లెవెల్ ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడ డౌన్ఫాలే ఉంది ఇక. సో ఇది ఆయనది మెయిన్ 100 ఇయర్స్ది. 100 ఇయర్స్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ డౌన్ఫాలే కనిపిస్తుంది కదా ప్రస్తుతం. ఇదిగో ఇదంతా డౌన్ఫాలే. అయినా మరి డబ్బులు వస్తున్నాయి కానీ ఇప్పుడు నేమ్ కూడా పోయింది కదా. ఆయన జీవితంలోనే ఎప్పుడు లేనంత బాధ కలిగి ఉంది నాకు అని అంటున్నారు లేదా. ఇది గ్రాఫ్ యొక్క విశేషం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే గ్రాఫ్ అనేది. ఇది ఎడ్జ్ పాయింట్ 3.8 అనేది ఈయన టాప్ లెవెల్లో ఉండేది. ఇదే ఫ్యూచర్లో 2042 అనేది టాప్ లెవెల్లో ఉండేది. టాప్ ఆయన జీవితంలో. ఎందుకంటే ఇంతకుముందే ఆయన 1992లోనే వచ్చింది, అది అయిపోయింది. మళ్ళీ జీవితంలో ఇంత టాప్ లెవెల్ 2042కి వస్తుంది, అది టాప్ లెవెల్. అది గమనించండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 2022-24 అంటే ఈ మధ్యలో ఉందన్నమాట. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. ప్రస్తుతం ఆయన అనుభవిస్తుండు. జైలు దాకా పోయింది ఇదే గ్రాఫ్. జైలు జీవితము ఇచ్చింది గ్రాఫ్ కిందికి. అందుకోసమే గ్రాఫ్ కిందికి వస్తుందంటే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, హాస్పిటల్ ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. గ్రాఫ్ మీదకి వెళ్తుందామంటే యోగాలు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, అవార్డులు, రివార్డులు ఇవన్నీ వస్తుంటాయి. ఇది గమనించుకోండి. తప్పకుండా గ్రాఫ్కి చాలా విశేషం ఉంది. నమ్మినా నమ్మకపోయినా గ్రాఫ్ మాత్రం అలా వెళ్తూనే ఉంటుంది. సో 2013లో ఒక టర్నింగ్, 2022లో ఒక టర్నింగ్ వచ్చేసింది, 2031లో ఫ్యూచర్ ఉంటుంది, 2040లో ఇవి టర్నింగ్స్ ఉంటాయి. రాసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు. సో ఇవన్నీ టర్నింగ్ పాయింట్స్ అనమాట ఆయన జీవితంలో. 2013, 2022, 2031, 2040 అనేవి టర్నింగ్ పాయింట్స్. సో ఇట్లా భక్తి వేదిక్ న్యూమరాలజీ ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మన జీవితంలో టోటల్గా లైఫ్లో మనం ఏవేమి సాధించాలి, ఎక్కడెక్కడ డౌన్ఫాల్ ఉంది, ఎక్కడెక్కడ అప్వర్డ్ ఉంది అనేది మొత్తం చెప్తుంది లైఫ్లో. ఇది 100 ఇయర్స్ గ్రాఫ్ అన్నమాట. ఆయన జీవితంలో 100 ఇయర్స్లో ఎక్కడెక్కడ డౌన్ఫాల్ ఉంది, ఎక్కడెక్కడ అప్వర్డ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. సో 100 సంవత్సరాల జీవితంలో ఇదిగో అందుకోసమే ఆయన జీవితంలో ఇక్కడ చూడండి
41 సంవత్సరాలకి ఇక్కడ డౌన్ఫాల్ అయింది. ఇదిగో 41 నుంచి 43 మధ్యలో ఇక్కడ ఇప్పుడు జైలు జీవితం ఇక్కడనే ఒకరోజు పోయొచ్చింది. ఇది ఇంకా బెయిల్ ఉంది, అది మరి బెయిల్ రద్దయిందంటారు. తర్వాత ఇంకా నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారంటారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయని స్పష్టంగా మీ కళ్ళ ముందు ఉంచాను. ఇక్కడ నాకు ఎవరు ఫేవరెట్ కాదు, ఎవరు ఎనిమీస్ కాదు, ఎవరు మిత్రులు కాదు. ఇదొక సబ్జెక్టు తెలుసుకోవాల్సిన విషయం ఉంది మీరు. తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి మీకు 2024లో అద్భుతంగా రిలీజ్ అయింది కాబట్టి మీకు అందరి గురించి చెప్తున్నా. సో మీరు మీ గురించి తెలుసుకోవాలంటే టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ఎందుకంటే December 31 అయిన తర్వాత ఈ యొక్క గ్రాఫ్ ఛార్జెస్ చాలా పెరుగుతాయి. అంతలోపే మీరు తీసుకుంటే మీకు అదృష్టం. మీ గ్రాఫ్ ఎలా ఉంది, మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీ జీవితం చాలా హ్యాపీగా ముందుకెళ్ళడానికి. ఎందుకంటే డౌన్ఫాల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. అప్వర్డ్లో ఉన్నప్పుడు అంటే గ్రోత్ బాగానే ఉన్నప్పుడు ఇంకా మంచిగా పనిచేస్తే ఇంకా టాప్ లెవెల్లో 10 రూపాయలు వచ్చే జాగాలో 100 రూపాయలు వస్తాయి కదా. సో అది తెలుసుకొని ముందు ప్రయాణం చేస్తే, అంటే రూటు లేకుండా ప్రయాణం చేస్తే గందరగోళం అవుతుంది, మ్యాప్ లేని లైఫ్ గందరగోళం అవుతుంది. కాబట్టి సో నేను కూడా తెలుసుకున్నాను, నా జీవితంలో కూడా కొంచెం డౌన్ఫాల్ చూపించింది కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఫాలో చేస్తున్నాం అన్నీ కూడా. సో మళ్ళీ నాకు ఒక 4 సంవత్సరాల్లో మళ్ళీ టాప్ లెవెల్లో ఒక 20 సంవత్సరాల దాకా తిరిగి ఉంటుంది మనకు. అట్లా ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, భయపడేది లేదు. మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలి, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ నేమ్స్, లక్కీ మ్యారేజ్ డేట్స్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇవన్నీ తీసుకోవాలి. నేను తీసుకున్నా 2009లో నా డౌన్ఫాల్ అయినప్పుడు. 2019 వరకు అప్ వచ్చేసింది. అట్లా టైం గ్రాఫ్ మీ అందరికీ తెలుసు, ఈ నెల రోజుల నుంచి మీకు చెప్తున్నాను. తప్పకుండా మీ లైఫ్ టైం గ్రాఫ్ మీరు తీసుకోవడం వల్ల మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, మీ వృత్తి వ్యాపారంలో మీ వ్యాపార సంస్థలు ఏ విధంగా గ్రోత్ అవుతాయి, మీ పార్టీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే గూగుల్ మ్యాప్ లాగా చూపిస్తుంది, అందులో సందేహం లేదు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్, తర్వాత ముఖ్యమంత్రులది, ప్రధానమంత్రులు చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.